అంబానీ, అదాని, బజంక, జిందాలు ఇట్లాగా అనేక మంది పారిశ్రామికవేత్తలు వచ్చారు గత 5 సంవత్సరాల్లో. పెట్టుబడులు కుమ్మరించారు. అనేక పరిశ్రమలు వచ్చినాయి. శ్రీ సిటీలోన, తిరుపతి దగ్గర, లేకపోతే విశాఖ దగ్గర, కొప్పర్త, కడప, కర్నూలు. కానీ రోజు జగనేమో తన గురించి తాను ప్రచారం చేసుకోవడం, ఏది సంక్షేమ పథకాలు తప్పించి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ప్రచారం చేసుకునేవాడు కాదు. వైసీపీ సోషల్ మీడియా కూడా అవి ప్రచారం చేసేది కాదు. ఎంతసేపటికి ఆ తిట్లు, దానికి కౌంటర్లు ఇదే సరిపోయింది. దాంతో అసలు ఆంధ్ర అంతా సర్వనాశనం అయిపోయింది, పారిశ్రామికవేత్తలు అందరూ పారిపోయారన్నటువంటి ప్రచారంతో నడిచింది. దావోస్కి జగన్ టైంలో ఒకసారి వెళ్ళాడు. 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు వచ్చినాయి. పెట్టుబడులు అంటే ఎంఓయూలు కుదురుతాయి, ఆ తర్వాత మనం దాన్ని ఆచరణలో పెట్టుకురావడం అన్నటువంటిది జరగాల్సింది. ఇప్పుడు రేవంత్ అయినా అంతే. అప్పుడు కుదిరినాయి 1,00,000-1,50,000 కోట్ల రూపాయల దాకా ఒప్పందాలు. తర్వాత వెళ్ళడం మానేశారు. ఎందుకంటే ఎక్కడోళ్ళే అక్కడికి వెళ్ళి సంతకాలు పెట్టారు కాబట్టి అది అనవసరం అన్నారు, ఆగిపోయారు. అదాని అక్కడ సంతకం పెట్టాడు, ఇట్లాంటివన్నీ అనవసరం అనేసి. అయితే చంద్రబాబు ఉంటే కుప్పలు తెప్పలు పరిశ్రమలు వచ్చేస్తాయి, జగన్ ఉంటే నాశనమే, జగన్ ఉంటే ఒక్క పారిశ్రామికవేత్త రాడు అని చెప్పారు. కానీ జగన్ టైంలో అంతమంది పారిశ్రామికవేత్తలు ఇంటికి వచ్చి కూర్చుని భోంచేసి మరి పెట్టుబడులు అనౌన్స్ చేసిపోయారు. కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి జిందాలా, లేకపోతే అదాని డేటా సెంటర్ దగ్గర నుంచి అనేక రకాలు అనౌన్స్ చేసిపోయారు. అంబానీలు కానీ, అదానీలు కానీ, అట్లాగే గ్రీన్కో ఎనర్జీ కానీ, ఇట్లాంటివన్నీ అప్పుడే అనౌన్స్ చేస్తే అంతమంది పారిశ్రామికవేత్తలు, జగన్ కూడా పారిశ్రామికవేత్త కాబట్టి అతనికి కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయి, చకచకా జరిగినాయి. ఈవెన్ దానికోసమనే రిలయన్స్ అంబానీ చెప్పినటువంటి పరిమళనత్వానికి రాజ్యసభ సీటు కూడా ఇచ్చింది జగన్, 10 పైసలు డబ్బులు తీసుకోకుండా. ఆ పరిమళనత్వాన్ని పట్టుకొచ్చినటువంటి పరిశ్రమలు ఇవన్నీ నడిచింది. కానీ ఏమీ లేదన్నటువంటిదే గత 5 ఏళ్ళు చెప్పుకుంటూనే వచ్చారు. వీళ్ళకి చెప్పుకోవడం జాతకాలేదు వచ్చినాయి ఏంటనే. అది పక్కన పెడితే ఇప్పుడు దావోస్ వెళ్ళారు చంద్రబాబు గారు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ రాలా. 20 మందితో కూర్చున్నారు, మాట్లాడారు, కానీ ఒక్కళ్ళు రాలేదు. విన్నారు, ఓకే చూద్దాం చేద్దాం అని చెప్పారు. కానీ ఇవాళ పత్రికలు చూడండి, ఇది మా ఏపీ బ్రాండ్ అని చంద్రబాబు చెప్పారు. అందరూ సానుకూలంగా స్పందించారు. ఏపీ బ్రాండ్ మళ్ళీ బ్రాండ్ తయారైపోతుందన్నారు. ఇట్లాంటి వార్తలు. ఇదే జగన్ వెళ్ళి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా కనుక వస్తే ఏమని రాసేవాళ్ళు, జగన్ చూసి పారిపోయిన పారిశ్రామికవేత్తలు కూర్చుని బతిన్లాడినా సరే, కాళ్ళు పట్టుకున్నా సరే కుదరదు పొమ్మన్నారు అని రాసేవాళ్ళు. అంటే వాస్తవం, జర్నలిజం రెండిటి మధ్యన ప్రస్తుతం కనబడుతున్న తేడాది.